ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనుషులు వెలుగును ఇష్టపడతారు. చీకటిలో ఉన్న వారికి వెలుగు ఎలాగైతే మార్గాన్ని చూపిస్తుందో, ఈ లోకములో దేవుని పిల్లలైన మనము కూడా అలా వెలుగులా ఉండాలి. ఈరోజు మనం మన జీవితాల్లో వెలుగును ఎలా ప్రకాశింపజేయాలో నేర్చుకుందాం. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది. వెలుగు అంటే ఏంటి? వెలుగు అంటే మన మాటలు కాదు, మన క్రియలు. మనం చేసే చిన్న సహాయము, చూపే ప్రేమ, మాట్లాడే సత్యం, ఇవన్నీ వెలుగు కిరణాలు. చీకటి లాంటి ఈ లోకములో అబద్ధం, ద్వేషం ఉన్న చోట మనం వెలుగులా నిలబడాలి. వెలుగు ఎవరి ముందు ప్రకాశించాలి? యేసు ప్రభువారు చెప్పారు, వారి ఎదుట అంటే మనుషుల ఎదుట మన భక్తి కేవలం ప్రార్థన, మందిరాలకే పరిమితం కాకూడదు. సమాజములో మన ఇరుగు పొరుగు వారి మధ్య మన మంచి ప్రవర్తన కనిపించాలి. అంత మాత్రమే కాదు, మనం మంచి పనులు చేసినప్పుడు లోకం మనల్ని మెచ్చుకోవాలని కాదు, మన ద్వారా పరలోకమందున్న తండ్రికి మహిమ కలగాలి. పలానా వ్యక్తి ఎంత మంచివాడు కదా, వీరు నమ్మే దేవుడు ఇంకెంత గొప్పవాడో అని ఇతరులు అనుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈరోజు మనం ఎవరికి సహాయం చేయగలం? మన మాట ద్వారా ఎవరిని ఓదార్చగలం? మనం చేసే ప్రతి పని దేవుని నామానికి ఘనత తెచ్చేలా ఉందో లేదో సరిచూసుకుందాం. దేవుడు అట్టి కృప మన జీవితాల్లో మనకు దయచేసి